లిక్విడ్ అవుతుంది. ఆ లిక్విడ్ అయినప్పుడు దాన్ని మూసలో పోసినప్పుడు మరి ఆ ఆ బంగారము మీద మన ముఖం కనబడుతుందట, షైనింగ్. అంటే ఎన్ని శ్రమల గుండా పోతేనే బంగారము అంత మెరుపు వచ్చిందంటే అది ఘనీభవించినటువంటి ఆ స్టేజ్ నుంచి లిక్విడ్ గా మారి లిక్విడ్ నుంచి మళ్ళా ఘనీభవిస్తుంది. అంత శ్రమలు గుండా పోయినప్పుడే మన ముఖము ఆ బంగారు దాని మీద కనబడుతుంది. అంటే మనము కూడా ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభునందు మనం కూడా ఆయన వచ్చేటప్పుడు రాకడ సమయములో ఆయనని సిగ్గులేని ముఖంతో మనం ఎదుర్కోవాలంటే మనము కూడా పరిశుద్ధులముగా చేయబడాలి. పరిశుద్ధులముగా చేయబడాలంటే మనలో ఉన్న మలినాన్ని పోవాలి. మలినాన్ని పోవాలంటే శ్రమలు రావాలి. శ్రమలు వస్తేనే కష్టాలు వస్తేనే దేవునికి దగ్గరకు వస్తాం. దేవునికి దగ్గరకు వస్తేనే మరి ఆ మలినాలు పోతాయి. ఆయన ముఖంలో, మన ముఖంలో ఆయన్ని చూసుకుంటారు, మన ముఖంలో ఆయన కనబడతారు. అందుకనే మరి పౌలు గారు చాలా గొప్పగా రాశాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15:52. సోదరులారా, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను. చెప్పండి, చదవండి. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, ఇప్పుడు మనము ఆయన ముఖాన్ని చూడగలమా? ఆయన ముఖాన్ని చూడగలంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆయన వచ్చేటప్పుడు ఆయన యందు మృతులై ఉన్నటువంటి వారిని ఎండబెట్టుకుని వస్తాడు. మరి అప్పటిదాకా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ సమయం దాకా బ్రతికి ఉన్నటువంటి వారు ఎత్తబడే సంఘంలో ఉంటారు. వాళ్ళు ఇక మరణమును రుచి చూడరు, వారు మరణాన్ని చూడరు. అందుకని యోహాను పత్రికలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచినటువంటి వాడు ఎన్నటికీ చనిపోడు అంటే అర్థం ఏంటండి? ఆయన రెండవ రాకడ సమయం వరకు ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకొని జీవించి ఉంటారో వారు క్షణములోనే, కనురెప్పపాటులోనే, ట్వింక్లింగ్ ఆఫ్ ఐ, ఆ కనురెప్ప పాటులోనే మర్త్యమైనటువంటి ఈ శరీరం అమర్త్యమైన శరీరముగా మార్పు పొందుతుంది. చావులేని శరీరముగా మార్పు పొందుతుంది, మహిమ కలిగి శరీరముగా మార్పు పొందుతుంది. ఎత్తబడే సంఘములు యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి పైకి తీసుకుపోబడతారు. అంటే అలాగా ఆయన యందు విశ్వాసం, ఆయన రాకడ వరకు సజీవులుగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎత్తబడే సంఘంలో ఉంటే వారు ఎన్నడను మరణము చూడలేరు. మరణం వాళ్ళకి లేదు. హానోకులాగా, ఏలియాలాగా వాళ్ళు మరణం లేకుండానే ఎత్తబడే సంఘంలోకి వెళ్ళిపోతారు. అట్టి పరిస్థితిలో మనం ఉండాలి అంటే ఏం చేయాలండి? మనలో ఉన్న మలినాలన్నీ తీసివేయబడాలి.
మనలో ఉన్న ఆ దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులన్నీ తీసేయాలి. అవన్నీ ఎప్పుడు తీస్తారు? ఎవరు తీస్తారు? శ్రమలే తీసేస్తాయి. ఎప్పుడైతే శ్రమలు వస్తాయో మనకు విరిగి నలిగిన మనసు వస్తుంది. విరిగి నలిగిన మనసు కలిగినటువంటి వాడికి దేవుడు ఆసనుడుగా ఉంటాడు. ఆసనుడుగా అంటే మనం విరిగి నలిగినటువంటి బాధల్లో దేవుని దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనకు దిక్కు తెలుస్తుంది. మనం అతిశయపడేదానికంటే దిక్కు తెలుస్తుంది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే మనలో ఉన్న అన్ని ఒక్కొక్కటి బయటపట్టి వాటన్నిటిని పంపించేస్తాడు, తీసేస్తాడు. మనలో ఉన్న అవన్నీ పోవాలి. అందుకని ఆయన స్వారూప్యములోనికి మనం రావాలంటే శ్రమలు అవసరం. శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. శ్రమలంటేనే క్రైస్తవ జీవితం. బైబిలే చెప్తుంది, నేను చెప్పడం కాదు. మరి ఇప్పుడు అందరూ లెంట్ డేస్ మరి ఫాలో అవుతుంటారు. లెంట్ డేస్ ఆయన 40 రోజులు శ్రమలు పడ్డాడు కాబట్టి, శోధింపబడ్డాడు కాబట్టి మరి చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా మరి శ్రమలు అనేటివి మరి ఈ 40 రోజులు ఏం చేస్తారంటే ఏదో మాంసం తినకూడదు, అది తీయకూడదు అని చెప్పేసి మరలా ఆ 40 రోజు అయిపోతారనే ఈస్టర్ వస్తున్నానే అన్ని ఏమి చేయకూడదో ఏమి చేస్తారు. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. మన జీవితాల్లో మనము నిజమైన భక్తి విశ్వాసాలతో దేవుని సన్నిధికి రావాలి. ఇంకా ఆ విధంగా దేవుని దగ్గర మనం ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి మలినాలని తీసివేయాలి. కానీ ఇన్ని శ్రమలలో కూడా ఆయన మనకు తోడయుండి నడిపిస్తాడు, శ్రమలలో నుంచి విడుదల చేస్తాడు. ఎలాగంటే షడ్రకు అబేద్నెగో మెషక్కులు మరి అగ్నిలో వేయబడ్డప్పుడు వాళ్ళు దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు. మరి మీరు వాళ్ళందరూ ముగ్గురిని పిలిపించి నెబుకద్నెజరు అంటాడు, ఏమంటాడంటే మీరు ఆ విగ్రహానికి మొక్కితేనే మీరు బతుకుతారు, లేకపోతే లేదంటే అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. నెబుకద్నెజరు అంటే రాజా అని వాళ్ళు బానిసలుగా ఉన్నారు అక్కడ. అయినను వాళ్ళు ఏమన్నారు? నెబుకద్నెజరు, మేము దీని గురించి ఏమాత్రం చింతపడం. ఎందుకంటే మేము సేవించుతున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను నీ విగ్రహానికి మొక్కము. దట్ ఈస్ ది ఫెయిత్, విశ్వాసం అంటే అది. కాబట్టి అట్టి విశ్వాసం మనం కలుగుందా? వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, అగ్నిలో పడ్డారు, అగ్నిలో తోసివేయబడ్డారు. మరి దేవుడు వదిలిపెట్టారు వాళ్ళని? వదలలేదు. వారితో ఉండి వారిని అగ్నిలో నుంచి బయటికి తీసుకొచ్చి వారి శరీరంలో అగ్ని వాసన కూడా లేకుండా కాపాడి ఆ బబులోను సంస్థానంలో అత్యున్నత స్థితిలో వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. అత్యున్నత స్థితిలో వారిని అత్యున్నత స్థితి ఉద్యోగాలలో వాళ్ళని నియమించినాడు. మరి దానియేలు కూడా మరి శ్రమల గుండా వెళ్ళాడు, భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు. ఆ లైన్ డెన్ మరి సింహాల గుహలో తోసివేయబడ్డాడు. మరి దేవుడు వదిలాడా? ఆయన దేవుడు వదలలేదు కదా. దానియేలుతో కూడా వెళ్ళి సింహాల నోరు మూసి మరి దానియేలు ఆ డెన్లో తీయబడి మరి అక్కడ ప్రధానమంత్రిగా బబులోను రాజ్యంలో ముగ్గురు రాజులకు దగ్గర ఆయన ప్రధానమంత్రిగా చేశాడు. మరి శ్రమలు రాకుండా ఉన్నాయా వాళ్ళకి? శ్రమలలో దేవుడు మనకు తోడయుండి శ్రమలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఆయన ఈజ్ ఏబుల్ గాడ్. ఈజ్ ఏబుల్ గాడ్. కీర్తనలు 48:14 చూడండి. ఆయన మరణము వరకు
మనలను నడిపించును. ఆయన జన్మించినది మొదలుకొని ఈ మరణం దేవుడు వరకు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు మన చేత పట్టుకుని, మన చెయ్యి పట్టుకుని, కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు ఆయన. అంత మాత్రమే కాకుండా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయనే ఏర్పడతాడు. ఆ శ్రమలు కూడా మనం భరించగలిగినంత వరకే మనం అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ శ్రమలు మనం భరించలేని శ్రమలు మనకు ఎక్కువ ఇస్తే దేవుణ్ణి దూషించి మనం పాపంలో పడిపోతాం, దేవునికి దూరస్తులైపోతాం. దేవుడు ఎంతవరకైతే మనం భరించగలమో అంతవరకే శ్రమలు అనుభవిస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న మలినాలు మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్న పాపాలు పోవాలంటే ఎంతవరకు శ్రమలు అవసరమో అంతవరకే ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. కాబట్టి శ్రమలు అనేటివి క్రైస్తవ జీవితంలో సహజం. ఆ శ్రమలలో మన దేవుడు వదలడు. ఆ శ్రమలలో మనతో ఉండి ఆ శ్రమలలో మనలను నడిపిస్తూ పాఠాలు నేర్పుతూ మనలో ఉన్న అతిశయాన్ని తీసేసి విరిగి నరిగిన మనసును దయచేసి మనము మేలిమి బంగారులాగా గొప్ప విశ్వాసుల్లాగా బయటికి రావడానికి శ్రమలు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమలలో ఆయన మనకు తోడయుండి నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆ శ్రమలు ఇంకో రెండో భాగం కూడా ఏంటంటే ఆ శ్రమల వలన దేవుని మహిమ పరుస్తాం. మనకి ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఆ శ్రమలు తీరినప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రభా, నీ వలనే నాకు ఉద్యోగం వచ్చింది, నీ వలనే నాకు ప్రమోషన్ వచ్చింది, నీ వలనే నన్ను ఇబ్బంది పెట్టావు, నా ఇబ్బందుల్లో నుంచి నువ్వు పంపించినావు, నీ వలనే నా కుమార్తెగా పెళ్ళయింది, కొడుకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇది మీ కేవలం కృపే. మేమందరం సంతోషంగా సమాధానంగా కలిసి జీవించుంటామంటే అది మీ కృపే ప్రభా అని ఆయన్ని మనము స్తుతిస్తాం. అందువల్ల ఆ దేవుని యొక్క మహిమను మన కుటుంబీకులందరికీ చెప్పడమే కాకుండా, మన కుటుంబీకులు అందరూ తెలుసుకోవడమే కాకుండా బయట వారికి కూడా దేవుని యొక్క మహిమను ప్రకటించే పరిస్థితి వస్తుంది. శ్రమల వల్ల మనలో ఉన్న మలినాలు పోతాయి, పాపం పోతుంది. శ్రమల వల్ల దేవుని మహిమపరుస్తాం, దేవుని మహిమపరిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రమలు 2 రకాలుగా పనిచేస్తాయి. దేవుని మహిమపరచడం, మరి మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసేయడం, తగ్గింపు జీవితం దయచేయడం, విరిగి నలిగిన మనసు దయచేయడం, ఇతరులను మనతో సమానంగా ప్రేమించడం, ఇవన్నీ కూడా శ్రమలలోనే వస్తాయి. శ్రమలు లేకపోతే ఏమంటాడు, శిక్షించకపోతే వాడు దుర్భేజే అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. శిక్షింపబడని కుమారుడు దుర్భేజే. దుర్భేజ దానికి మీనింగ్ నాకు మర్చిపోయాను. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు శిక్షిస్తారు? వాళ్ళు సరిగా ఉండాలా, సరిగా అభివృద్ధి చెందాలా, జీవితం బాగుండాలని. ఒకవేళ అలాగా శిక్షించకపోతే వాళ్ళు తప్పిపోయి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోతారు. సమాజానికి చెడు చేసే వాళ్ళుగా భయపడతారు. సమాజంలో అశాంతి కలిగించేటటువంటి వారుగా అవుతారు. అందుకని పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని శిక్షించాలి తప్పిపోయేటప్పుడు. కానీ చెడు జరగాలని బాగూడదు, వాడు బాగుపడాలని శిక్షించాలి. అలాగే ఇంకా ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. కీర్తనలు 50:15.
హలో. చదువుతున్నానండి. ఓకే. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆ, ఇప్పుడు శ్రమలలో వచ్చినప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన విడిపిస్తాడు. విడిపించలేవు కాకుండా మనం ఏం చేస్తాం? ఆయన చేత విడిపింపబడిన తర్వాత మనము ఆయన్ని ఆయన్ని మహిమపరుస్తాం. మహిమపరుస్తాం. అందువల్ల డబుల్ ఎడ్జ్డ్ శ్రమలు అనేటివి డబుల్ ఎడ్జ్డ్. దేవుని మహిమపరచడము, మనలను సరిచేయడం. సో ఇంకా ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే, ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఇరుకుల్లో మనం నడుస్తా ఉన్నా కానీ మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. మరి 2వ కొరింథీ పత్రిక 9:6-11 దాకా చదువుదామండి. కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీకు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మన నీతి ఔదార్యం పెరిగి, మరి విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేసి దేవుడు మనకు విత్తనం ఇచ్చి విస్తరింపజేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని శ్రమల్లో వదలడు. మనం శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. విరిగి నలిగిన మనసుతో మనము దేవుణ్ణి సేవించి మనం అడిగింది పొందుకుంటాం. కాబట్టి దేవుడికి మనం చాలా చాలా దగ్గరగా ఉంటాం. తర్వాత టు ప్రూవ్ హిస్ సఫిషియన్సీ, ఆయన తన యొక్క సర్వాధికారాన్ని మనకు తెలియజేయడానికి కూడా శ్రమనిస్తాడు. ఆయన సర్వాధికారాన్ని తెలియజేయడానికి కూడా మనకు శ్రమనిస్తాడు. మనం ఒక మాట చదివితే, మరి ఫరోని ఎవరు కఠినపరిచారండి? దేవుడే కఠినపరిచాడు. మరి దేవుడు కఠినపరిచి ఎందుకు కఠినపరిచాడు? ఆయన మహిమ అక్కడ ఫరో గాని కఠినపరచబడకపోతే ఇజ్రాయేలీల్ని వాళ్ళని మోషే అహరోను పోయి ఇమ్మీడియట్ గా మేము అందరం పోయి మా దేవుడికి పూజ చేయాలా, మేము మా దేవుడికి బలి అర్పించాలా అని అంటే ఇమ్మీడియట్ గా అతను పంపించేసి ఉన్నాడు అనుకో. పౌలు అతను ఫరో పంపించాడు అనుకోండి. మరి ఫరో పంపిస్తే అక్కడ దేవుని ఆశ్చర్య కార్యాలు చేయడానికి వీలు కాదు, అవసరం లేదు. అందుకని దేవుని ఆశ్చర్య కార్యాలు చేయాలంటే ఫరో హృదయాన్ని కఠినపరచాలి. కఠినపరిచిన తర్వాత దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు లోకమంతా తెలిసినాయి. ఇజ్రాయేలుకి రక్షణ వచ్చింది. ఎర్ర సముద్రం చీల్చడం, 2గా పాయలు చేసి 6 నెలల మంది పంపించడం, నడిపించడం. తర్వాత 10
గొప్ప 10 అక్కడ 10 అద్భుతాలు 10 రకాల అద్భుత కార్యాలు చేసినప్పుడు వాటిల్లో 3 మాత్రం వాళ్ళు చేయగలిగినారు. అంటే వాళ్ళ దేవుడికి వాళ్ళ ఐగుప్తు దేవతలు కూడా దేవుడు తీర్పు ఇచ్చినాడు, అందుకంటే ఏం చేయలేరండి. ఫరోను కఠినపరిచి తన ఆశ్చర్యకారాల్ని, తన సావర్నిటీ, తన మహిమను లోకమంతా తెలియజేయడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచినాడు. అక్కడ ఆశ్చర్యకారాలు చేసాడు. అదే మరి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వేగు చూడడానికి మరి ఎరికోకు పంపించినారు. ఎవరు? యెహోషువ ఇద్దరిని ఎరికోకు పంపించినాడు. బయట అక్కడ నుంచి ఎరికోకు పంపిస్తే అక్కడ రాహాబు ఏమన్నది? అయ్యా, మీ దేవుడే గొప్పోడు, ఆయన ఆయన ఐగుప్తులు చేసిన పరిస్థితులన్నీ, అద్భుత కార్యాలన్నీ మేము విన్నాము, మాకు భయం వేస్తుంది. ఈ ఎరికో పట్టణం మీకు ఇవ్వబడుతుంది, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబం జ్ఞాపకం చేసుకోమని అడిగింది. ఎందువల్ల? ఎక్కడో ఐగుప్తులో జరిగినటువంటి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మరి ఎరికోలో ఎక్కడ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎలా బయటపడ్డది? అందుకనే ఆయన మహిమ లోకమంతా తెలియడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచి లోకమంతా ఆయన గొప్ప దేవుడు యెహోవాయే దేవుడని ప్రూవ్ చేయడానికి, మహిమపరచబడడానికి అతన్ని వాడుకున్నాడు. మరి అతని శ్రమల వల్లనే ఇవన్నీ చేయగలిగాడు. ఆ రాహాబు మరి మీ దేవుడే గొప్ప దేవుడు, ఎరుకో పట్టణం మీకు ఇస్తాడు అని నేను తెలుసు అని చెప్పిన తర్వాత ఆమె విశ్వాసం ద్వారా ఒక వేశ్య అయినటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చబడ్డారు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. అంటే అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తులు ఆ 10 ఆశ్చర్య కార్యాలు చేయడం, అవన్నీ లోకమంతటా తెలియడం, ఆయన యెహోవాయే దేవుడు, ఆకాశమందు కానీ భూమి ఎందు కానీ ఆయన తప్ప దేవుడు ఎవరు లేరని తెలుసుకోవడం, ఆయన ఎందు విశ్వాసం ఉంచేటటువంటి రాహాబుని యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో చేర్చడం, ఇవన్నీ విశ్వాసం ద్వారా వచ్చింది, భయం ద్వారా కూడా వచ్చింది. ఆయన లోకమంతా యెహోవాయే దేవుడు అని తెలుసుకోవడానికి అతన్ని ఫరో హృదయం కఠినపరచడం ద్వారా ఇన్ని కార్యాలు జరిగినాయి. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. ఎందుకంటే మరి కీర్తనలు 108, 12, 13 చూడండి. ఆయన సర్వాధికారము కలిగిన వాడు, అన్ని సమస్తము చేయగలిగిన దేవుడు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. కాబట్టి ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తుడు. ఇవన్నీ ఈ గొప్ప లక్షణాలు, దేవునికి ఉన్నటువంటి అనంత జ్ఞాని అయినటువంటి దేవుని లక్షణాలు. ఆయన మహిమ మన శ్రమలలో మనకు తోడు వినిపించడమే కాకుండా ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన నామము యొక్క మహిమ అందరికీ తెలియజేయబడుతుంది. తెలియజేయడానికి కూడా అది ఒక కారణం. మరి ఇంకా ఎటువంటి గొప్పవాడంటే మరి ఇర్మియా గ్రంథము 17:9, 5 నుంచి 10 దాకా చదివితే తెలిపోద్ది. బట్ 9 ఒకటి చూద్దాం. ఎందుకంటే హృదయము అన్నిటికంటే
మోసకరమైనది. ఆ, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ, దాన్ని బాగు హృదయం అన్నిటికంటే చేయగలవాడు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, ఆ, అంతరింద్రియములను పరీక్షించువాడను. కాబట్టి మన హృదయం బాగు చేయాలంటే, మారు మనసు గురించి ఇందాక పాట పాడారు. మన హృదయము బాగు చేయాలంటే, మనసు మారాలంటే, మనం రక్షణ పొందాలంటే, ఆయన రాకడలో ఎదుర్కోవాలంటే, ఆయన్ని మహిమపరచాలంటే మరి శ్రమలన్నిటివి అవసరం. ఆ శ్రమలలోనే ఆయన మహిమను చూస్తాం, ఆయన శక్తిని చూస్తాం, ఇతరులకు ప్రకటిస్తాం. ఆ ఆ చెడ్డ హృదయం, ఎటువంటి చెడ్డ హృదయం అంటే, ఆదికాండం 6:5 చూస్తారా? నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క నరుల యొక్క తలంపులోని చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం వాని యొక్క తలం తలంపులోని ఊహ ఆ అంతయు ఎల్లప్పుడూ వారి యొక్క కేవలము చెడ్డదనియు, తలంపులోని ఊహ అంతా చెడుదట. ద మెయిన్ ఎల్లప్పుడూ కేవలం ఇమాజినేషన్. చెడ్డదనియు ఆ యెహోవా చూచి తాను భూమి మీద సంతాపడ్డాడు. నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన ఆ, హృదయములో నొచ్చుకొనెను. సరే, అంత ఘోరమైనటువంటి హృదయం అంది. అట్టి హృదయాన్ని నూతనపరచడానికి మనకు అనుమతించి, మరి ఆ శ్రమల ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేయడమే కాకుండా రక్షణ మారు మనసు కూడా దయచేస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. ఇప్పుడు మరి యోహాను సువార్త 1:12 చూడండి. తన్ని ఎందరు అంగీకరించరో ఆ, వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వస్తాం? శ్రమలు వచ్చినప్పుడే విరిగి నలిగి మనసు కలిగినటువంటి వారమై మనము చింతించి దేవుని దగ్గరకు వచ్చి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడతాం. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. అప్పుడు మనము దేవుని పిల్లలుగా చేయబడతాం. ఏమంటారా? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, వారందరికీ అనగా ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆ అంటే దేవుని ఈ పిల్లలగుటకు ఆయన అధికారము. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు విశ్వాసం కూడా వస్తుంది. శ్రమల గుండా వెళ్ళినప్పుడు విరిగి నలిగిన మనసు, విశ్వాసము ఎన్ని వస్తాయి? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కుమారులుగా చేయబడతాం. ఆయన యందు విశ్వాసం ఇస్తాం. ఆ విధంగా మనము ఈ లోక పాప శాప భారముల నుండి విమోచింపబడి నూతన సృష్టిగా చేయబడతాం. ఎప్పుడు? మరి యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ విరిగి నలిగిన మనసు విశ్వాసముతో ఆయన బిడ్డలుగా చేయబడిన తర్వాత ఇప్పుడు నూతనముగా జన్మించాలి. వీ హ్యావ్ టు బోర్న్ అగైన్. ఎప్పుడైతే మనము నూతన సృష్టిగా చేయబడతామో యేసుక్రీస్తు ప్రభునందు, అప్పుడు మనము పరలోక రాజ్యములో చేరతాం. చేరబడమే కాకుండా ఆయన సన్నిధి సహవాసం మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై మనం ఈ లోకంలో జీవించి ఉంటే, మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతిని గురించి, తీర్పుని గురించి, మరి సత్యముని గురించి బయలుపరుస్తాడు. ఆయన మనల్ని ఇడువక ఎడబాయక నిత్యము మనకు తోడై ఉండి నడిపిస్తాడు. మనం యుక్తముగా ప్రార్థన చేయడం మనకు చేత కాదు, కానీ ఆయనే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే, రోమాపత్రిక 8:28 ఒక మాట చదువుతామండి. చదువుదాం. ఆ, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన
సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? మేలు కలుగటానికి, మేలు కలుగుటకు, దేవుని సన్నిధికి రావడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయబడడానికి. ఈ లోకంలో మనకి ఏమన్నా లేకపోయినా సంతోష సమాధానాన్ని దేవుడిస్తాడు, నడిపిస్తాడు. ఆయన సహవాసం మనకు తోడుగా ఉంటాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను చూడగలం. అంత గొప్ప దేవుడు. అందుకనే యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. 33 కీర్తన 13 ఉంటుందండి, వచనం చూడండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొని ఉన్నారు జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యత మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి క్రైస్తవులంటే ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తని కాదు. నిజదేవుని ఎరిగిన సంతోష సమాధానాలతో దేవుని సన్నిధిని అనుభవించేవాళ్ళు, దేవునిని ఇతరికి ప్రకటించేవాళ్ళు, శ్రమలలో పాలిభాగస్తులైనటువంటి వారు, విరిగి నలిగిన మనసు కలిగినటువంటి వారు, తను తాను తగ్గించుకునేటటువంటి వారు, దేవుని సహవాసాన్ని కలిగి ఉండేటటువంటి వారు, దేవుణ్ణి ప్రకటించేవారు. అది క్రైస్తవత్వం కాదండోయ్. క్రైస్తవత్వం ప్రత్యేకింపబడిన మార్గం. అది ఒక జీవన విధానం. అన్ని లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని చెప్తారు కదా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తారు కదా. అది వాక్యం, కమాండ్మెంట్ కూడా కదా అది. మరి ఇతర మతాలు ఏం చెప్తారండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మరి మనదైతే దేవుడైతే దుష్టుల కొరకు, దుష్టులను విమోచించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదక రక్షించడానికి. మరి ఎంత గొప్ప దేవుడు అండి! అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్ప! ఆయనకి ఎంత రుణపడి ఉన్నాం మనం. రుణం ఎప్పుడు తీర్చుకోలేం. ఆయనే సృష్టికర్త అయిన దేవుడే. ఆయన చేత సృష్టింపబడినటువంటి మనుషులను రక్షించడానికి పాపంలో పడి, శాపంలో పడిపోయి నశించిపోయినటువంటి, దేవుని సహవాసం కోల్పోయినటువంటి మనుషులను తిరిగి దేవునితో సహవాసం కల్పించడానికి, ఆదాము ద్వారా మనం కోల్పోయిన దేవుని సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం తిరిగి పొందడానికి తన్ను తాను పాపమెరుగని దేవుడు తన్ను తాను కల్వరి శిలువలో బలియాగమైనాడు. పాపమెరుగని దేవుడు పాపముగా చేయబడ్డాడు. 2వ కొరింథీ పత్రిక 5:21. క్రీస్తు ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగనట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన మన పాపముల నిమిత్తం శిక్ష అనుభవించి పాపముగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి, 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎలాగండి? మన వల్ల ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కొలసీ పత్రిక 2:3 చూస్తే మీరు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలో ఆయన ఏందే గుప్తమై ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, దరిద్రుడు అయినటువంటి మనల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి అధికారులతో కూర్చొని పెట్టడానికి తను దరిద్రుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన దరిద్రుడిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేసాడు. ఆ ధనం గర్వపడడానికి కాదు, అందరికీ ఉపయోగపడడానికి. అందుకనే రక్షణ పొందినటువంటి క్రైస్తవులు వారికి ఉన్నటువంటి దేవుడు వారికి ఇచ్చిన ధనాన్ని ఇతరుల మేలు కోసం ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉండాలి.
తాగుడు తందనాలు అవి కాదు, విందులు వినోదాలు కాదు. వాళ్ళ ద్వారా వారికి దేవుడిచ్చిన డబ్బుని కొద్దో గొప్ప ఏదైనా కానీ ఉంటే అది ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించాలి. ఆ బేస్ చేసుకుని మిషనరీస్ ఇండియాకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించిన సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ దేవుని పరిచర్య చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను నశింపజేసిన వాళ్ళు ఎదుర్కొన్నారు, మరి దేవుణ్ణి ప్రకటించినారు. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. కాబట్టి మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు, కోల్పోయి మనల్ని ఎదిగి రక్షించిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడంటే మనకి ఇంకా లేని అధిక దేవుడు అండి. దట్ ఈస్ ద హైయెస్ట్ రిగార్డ్. కాబట్టి అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించినందుకు ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.